ఐపీఎల్ మధ్యలో ఇండియా విడిచి వెళ్లిపోయిన ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు. ఎందుకంటే ఐపీఎల్ 2025లో కీలకమైన మ్యాచ్ల మధ్యలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లింది. ప్లే ఆఫ్స్ చేరడానికి ఇంకా 5 కీలకమైన మ్యాచ్లు ఆడాలి. ఈ విరామం ఆటగాళ్లకు ఒత్తిడిని తగ్గించి ఫ్రెష్ గా మిగిలిన మ్యాచ్లు ఆడటానికి సహాయపడుతుందని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఒకవైపు ఐపీఎల్ 2025 హోరాహోరీగా సాగుతున్న క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ టీం మొత్తం దేశం విడిచి వెళ్లిపోయింది. అదేంటి టోర్నీ మధ్యలో అలా ఎలా వెళ్లిపోతారంటూ కంగారు పడకండి. మనోళ్లు వెళ్ళింది కాస్త రిలాక్స్ అవ్వడానికి. ఇంతకీ ఎక్కడికి వెళ్లారని అనుకుంటున్నారా? మాల్దీవులకు వెళ్లారు. ఈ సీజన్ లో 9 మ్యాచ్లు పూర్తి చేసుకు సన్రైజర్స్ మరో 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ 5 మ్యాచ్లు కూడా ఎంతో కీలకమైనవి. టీంను కాస్త కామ్ డౌన్ చేస్తూ ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు టీం ఓనర్ కావ్య మారన్ జట్టు మొత్తాన్ని వెకేషన్ కోసం మాల్దీవులకు పంపింది. పైగా 10వ మ్యాచ్ కు ఇంకా 5 రోజుల సమయం ఉండటంతో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంత బిజీ షెడ్యూల్లో ఆటగాళ్లకు కాస్త చిల్ అవ్వడానికి సమయం ఇస్తే వాళ్లు కాస్త ఫ్రెష్ మైండ్ తో మిగిలిన మ్యాచ్లు ఆడి మంచి రిజల్ట్స్ సాధిస్తారనేది కావ్య ప్లాన్. అది వర్క్ అవుట్ అయితే తెలుగు క్రికెట్ అభిమానులంతా సూపర్ హ్యాపీ. ఎందుకంటే గతేడాది అగ్రెసివ్ ఇంటెంట్ తో అదరగొట్టిన సన్రైజర్స్ ఏకంగా ఫైనల్ దూసుకెళ్లింది. కానీ ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓటమి పాలు కావడంతో కొద్దిలో ట్రోఫీ చేజారింది. ఈ సీజన్లో అలా కావద్దని భారీగా ధర చెల్లించి కొంతమంది ఆటగాళ్లను రీటర్న్ చేసుకుంది.